వెల్కమ్ టు రెసిపీ టేబుల్. ఈరోజు మనం గుడ్లు పుల్ట ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ గుడ్లు పుల్టను హిందీలో అండా బుర్జీ అంటారు. ఇంగ్లీష్‌లో ఎగ్ బుర్జీ అంటారు. గుడ్లు పుల్టకు కావలసిన పదార్థాలు: గుడ్లు 3, గుడ్లు 3, ఉల్లిపాయలు 1 కప్పు, పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర చిన్న కట్ట, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్‌లో ఆయిల్ వేసుకోవాలి. టూ మినిట్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. గరిటెతో బాగా కలుపుకోవాలి. స్టవ్ మీడియం హీట్‌లోనే ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. నేను చాలా సార్లు మీకు ముందే చెప్పాను కదా! ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. కలుపుకుంటూ ఉండాలి. ఈ గుడ్లు పుల్ట కూర చాలా రుచిగా ఉంటుంది. మరియు చాలా త్వరగా రెడీ అవుతుంది. పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌కో గాని, లేదంటే లంచ్ బాక్స్‌లో గాని ఇది త్వరగా చేసి వాళ్ళకి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ గుడ్లు పుల్టను బ్రెడ్‌తో గాని, లేదంటే చపాతీ, పరోటా, రోటీ దేనితోనైనా చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆనియన్ ముక్కలను బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకోండి. టూ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా మనం కారం వేసిన 1, 2 నిమిషాల తర్వాత వాటర్ గాని ఏమన్నా వేసుకోవాలి. ముందుగానే కారం వేసిన వెంటనే మనం వాటర్ వేస్తే అది కారం వాసన, పచ్చి వాసనలాగా ఉంటుంది. ఇప్పుడు 2, 3 మినిట్స్ అయింది. ఇప్పుడు ఉన్న ఎగ్స్‌ను కొట్టుకోవాలి. ఎగ్స్‌ను పగలగొట్టి వేయాలి. ఈ ఎగ్స్‌ను డైరెక్ట్‌గా ఇలా కొట్టుకోవచ్చు. లేదంటే ఒక బౌల్‌లో పగలగొట్టుకొని ఆ లిక్విడ్‌ను వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి.
ముద్దలాగా కట్టకుండా విడివిడిగా ఉండేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీలో టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటా లేకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే టమాటా లేకుండా ట్రై చేశాను. అలాగే ఇంకా ఈ రెసిపీలో డ్రై ఫ్రాన్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రాన్స్ వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు రొయ్యలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మొత్తం పువ్వుల్లాగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. అట్టులాగా అక్కడక్కడ ఉంది. దాన్ని విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకోవాలి. తరిగి ఉన్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 మినిట్ 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, మనందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ గుడ్లు పుల్టా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ధన్యవాదములు.